బలహీనంగా ఉన్న బిడ్డలు లేవనెత్తేవాడు, బలపరిచేవాడు, నూతన ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే ప్రభువుల, నూతన మనసు, నూతన హృదయం, నూతన స్వభావంతో నడిపించేవాడు నీవే ప్రభువుల, నీ శక్తి ప్రకారం సమర్థం జరిగించేవాడు ఇవ్వండి ఆయన. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ విని గ్రహించిన మనసు మాకు అనుగ్రహించండి. మంచి నేల విధంగా నీరంతగా ఫలించే విధంగానైనా నీ సత్యంలో నడిపించబడతానికి సహాయం చేసేయమని, మీరే మాకు అందరికీ తోడై ఉండమని యేసయ్య యొక్క నామములో అడిగి కొడుతున్నాం తండ్రి. చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ఎబ్రీలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మీ హృదయములను 3:15 మీ హృదయములను ఆ మాట గడిని చదవండి. మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారుమై యుందుము. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నారు? మీ హృదయములను కఠిన పరస కొనుకూడి. ఎందుకంటే హృదయం ఎప్పుడూ కూడాను కఠినంగా ఉండకూడదండి. మనం క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి ఆయనతో నడుస్తున్న వారుమై, ఆయనలో నిలిచి ఉన్నవారుమై, ఆయనలా పాలివారమై ఉండే విధంగా మన హృదయములు ఎప్పుడూ కూడాను దేవుని స్వభావంతోనూ, ఆయన హృదయం ఎలాగైతే మన కోసం మరి ఆయన ఈ లోకంలో ఎలా ప్రయాసపడ్డారో అదే విధంగా అటువంటి హృదయాన్ని కలిగిన వారుమని ఉండాలండి. మరి ఇంటిలో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మనం ఎక్కడ చూస్తున్నాం అక్కడ మన హృదయం ఎప్పుడు కఠినంగా ఉండకూడదండి. ఒక్కసారి మనం ఆలోచించి నిర్ణయాలు, అంటే ఏం చేస్తున్నా సరే ఆలోచనతో కూడిన వారుమని ఉండాలండి. కఠినమైన నిర్ణయాలు ఎందుకు వస్తే మనలో ఎప్పుడైతే పాపం అనేది మనలో ఉంటుందో అప్పుడే మనలో కఠినత్వం వస్తుందండి. దేవుని వాక్యం మనకు విరుద్ధంగా ఉన్నాను, ఆ విరుద్ధంగా దాన్ని మనం ఆలోచించి ఏం చేస్తామను కఠినంగా ఉండటానికి ప్రయాసపడతామండి. అలాగే ఇతరుల వల్ల మనకి అసలు మనకి అక్కడ ఏదైనా నష్టపోవాలని పరిస్థితి వచ్చిందనుకోండి, మన నష్టాన్ని గురించి ఆలోచిస్తాం కానీ ఆ పని చేయటం వల్ల వచ్చే ప్రయోజనం గురించి ఆలోచించమండి. ఎందుకంటే దేవుడు మన ముందు ఏదైనా బయలుపరుస్తున్నారంటే దేవుని అంటే క్రీస్తు కలిగి ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. అంటే క్రీస్తు యేసు ఆయన మనసు ఏమిటి? మనం ఉన్న స్థితిని చూడలేదు ఆయన. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన గమనించలేదండి. అంటే అది పట్టించుకోలేదండి. మన పాపంలోనే ఉన్నాం, దేవుని విరుద్ధంగానే ఉన్నాం. అయినా సరే ఆయన ఆలోచన ఏమిటి? ఏ విధంగా సరే మనం రక్షించబడాలి. ఆ మనసుని కలిగి మనం దేవునితో అంటే ఆయనతో పాలువారమై ఉండాలంటే ఆయనతో కలిసి మనం పని చేయాలండి. ఆయనతో కలిసి మనం పని చేసినప్పుడే తగిన ప్రతిఫలాలు పొందుకునే యోగ్యత కూడా మనకి అప్పుడు అనుగ్రహించబడుతుందండి. ఎందుకంటే ఆయన తోటి జత పని వారం మనం ఆయన సన్నిధానం నిలిచి ఉన్నాం. మనం ఆ మనసుగా మనకి కఠినమైన మనసు ఉన్నదంటే మనల్ని పాతాళాలు తీసుకెళ్లే వరకు విడిచిపెట్టదండి. ఆనాడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఫరోని అడిగినప్పుడు ఆయన ఎన్నిసార్లు హెచ్చరించారే, హెచ్చరించిన కొద్ది ఆయన ఏం చేసుకున్నాడు? మనసును కఠినంగా పరుచుకుని కడకే అక్కడ ఆయన ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఆయన ప్రజలందరూ ఎర్ర సముద్రం దాటారు, కానీ ఆయన దాటడానికి ప్రయత్నం చేస్తే ఆ ఎర్ర సముద్రంలోనే ఆయన మునిగిపోయాడండి. కఠినమైన మనసు ఈ లోకంలో మునిగిపోతామండి, ఎప్పుడు పరలోకం తీసుకెళ్తాండి. మరి దేవుని వారుగా ఆయనతో కలిసి మనం ఆయనతో నడవాలంటే
మనం ఆయన హృదయాన్ని కలిగిన వారునే ఉండాలి. ఆ స్వభావం మనలో ఉండాలి. ఏ విషయమైనా సరే, అంటే ఇద్దరు ఏమైనా అభ్యంతరాలు వచ్చినాయి అనుకోండి, అవి ఎందుకు వచ్చినాయి, అభ్యంతరం పోవాలంటే మనం ఏం చేయాలి? మన సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం అగ్నిలో మళ్ళీ పుల్లలు 2 పుల్లలు వేసేవారికి ఉండకూడదండి. అంటే క్రీస్తు అటువంటి మనసు కలిగిన వారు కాదండి. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సింది ఏమిటి? సమాధానం. ఆ సమాధానాన్ని వెతికి దాన్ని చేపట్టుకునే వారునే ఉండాలి. సమాధానంలోనే ప్రభు ఉంటాడు, కానీ ఎప్పుడు కఠినత్వంలో ఎప్పుడు ప్రభు ఉండరండి. ఆయన మనతో ఉండాలంటే సమాధానాన్ని వెతికే వారునే ఉండాలి. మన పరిస్థితిని ఎప్పుడూ కూడా మనం సానుకూలంగా ఉండాలంటే మన సమాధానంతో ముందుకెళ్లే వారునే ఉండాలి. క్రీస్తు యేసులో ఏ సమాధానంతో అయితే మనం ముందుకు వచ్చారో ఆ సమాధానాన్ని మనం పొందుకునే వారునే ఉండాలి. ఎందుకంటే లోకం ఎలాగ ఉంటుందంటే, ఇక్కడ కీర్తన 92 కీర్తన 6వ వచనం చూడము. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేశింపరు, నిత్య నాశనము నొందురికే కదా గడ్డి వల్లే. ఎందుకంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగానే ఉంటారండి. ఎందుకంటే మన పక్కన ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే సమాధానం అని ప్రభు ఎందుకు అడుగుతున్నారు? అవతల వాళ్ళు సమాధానం లేకుండా ఉన్నందువల్లనే మనల్ని సమాధాన పడమంటున్నారు. అంటే మీ సమాధానాన్ని వెతకండి అంటే, వారు మన ఎడలు కఠినంగా ఉన్నారు, మనం కఠినంగా ఉన్నాం అనుకోండి, ఇద్దరికి అక్కడ తేడా ఏముంటుంది? ఎందుకంటే ఇక్కడ దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కఠినంగానే ఉన్నారండి. ఆయన దేవుని కుమారుని గౌరవించలేదు, ఆయన మాటకు విలువ నవ్వలేదు. కనుక ఆయనని కాదని నరహంతకుడు అయినటువంటి ఆ సమయంలో ఆయన్ని కోరుకున్నారు, కానీ ఈయన మాత్రం పక్కన పెట్టేశారు. అంత కఠినంగా ఉన్నారండి వాళ్ళు. అలాగని చెప్పి ప్రభు వదిలిపెట్టేశాడా? అందుకే ఎందుకంటే ఒక్కొక్క సందర్భం పశుప్రాయుల మనసు కలిగిన వారు కూడా మనకి ఎదురవుతారు ఉంటారండి. వాడు మనకి ఇబ్బందులు కలుగుతాయి, కానీ అటువంటి హృదయాన్ని మనం పొందుకోకూడదు. అక్కడ మన జాతకం ఏమనుకోండి, ఖచ్చితంగా అటువంటి ఆలోచన మనకు వస్తాయండి. వాళ్ళు ఎలా చేయగా మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు అలాగ అన్నప్పుడు మనం ఎందుకు అనకూడదు అన్న మనసు మనకు వచ్చింది అనుకోండి, క్రీస్తుకి మనకు సంబంధించిన వారం కాదండి. ఎందుకంటే ఆ సమయంలో మనలో ఎవరు దూరుతున్నారు? అప్పుడు అపవాదండి. అటువంటి మనసును కలిగే విధంగా మనం నడిపిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? ప్రతి విషయంలో మనం ప్రభు ద్వారా ఏమి నేర్చుకుంటున్నామో ఆ విషయాల్లో మనం గట్టిగా మనం చేపట్టుకునేవారునే ఉండాలి. ఏమాత్రం మనం గట్టిగా చేపట్టుకోలేదు అనుకోండి, ఇటువంటి సమయంలో మనం ఏం చేస్తామండి? ఆ స్థితిలోకి జారిపోతామండి. అందుకే దావీదు చూడండి, కొద్దిలో నా అడుగులు జార తప్పాను. కొద్దిలోనేనండి చిన్న పొరపాటు ఏం చేస్తుంది? మనం అది సమాధానాన్ని పోగొడుతుంది. మన సమాధానాన్ని వెతకేవారు అది ప్రభు నామంలోనండి. వాక్యానుసారంగా వాక్యాన్ని ముందు పెట్టుకుని ప్రభు నామంలో మన సమాధానాన్ని వెతికితే ఆ సమాధానాన్ని ఇచ్చేవారు ఆయనేనండి. అప్పుడే మనం ఇక నలుగురిలో కూడా మనం స్నేహంగా ఉండగలుగుతాం. ఆయనని మనం ఇక్కడ ప్రకటించేవారు మనే ఉంటామని. ఈ స్థితిలో మనకు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయండి. ఆలోచన లేని వారు మనం ఎదురవుతారు, పశుప్రాయులుగా ఆలోచించే వారు ఉంటారు, కాబట్టి భక్తిహీనులు కూడా మన మధ్యన ఎదురవుతూ ఉంటారు. ఏ స్థితిలో అయినా సరే మనలో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకోకుండా ముందు మనం దేవుని సమాధానంతో వెతికేవారునే ఉండాలి. అలా ఉంటేనే రక్షణ. ఎందుకంటే రక్షణ అన్న మనకి అర్థం ఏమిటి? క్రీస్తులా మారి మనం క్రీస్తుతో నడిచి పరలోకం వెళ్ళటమే రక్షణ. ఆయన పోలి నడిచి ఆయనతో వెళ్ళాలి. ఆయనతో వెళ్ళాలంటే ఆయన ఎలాగున్నారో మనం అలాగే వెళ్ళాలి. ఆయన పోలి వెళ్ళాలి మనం. అందుకే పోలి భాగస్థులై అంటే ఆయనలా మారి ఆయనతో కలిసి మనం వెళ్ళాలంటే ఆయన ఏ హృదయంతో ఉన్నారో ఆ హృదయాన్ని మనం ఇక్కడ ఆయనలో నేర్చుకునేవారు ఉండాలి. అది ఉంటేనే రక్షణ అండి. కేవలం మనం ఇక్కడ ఆయన ఒక బలభోజనం తీసుకుందామని అనుకుంటాం, రక్షణ తీసుకుందాం అంటాం, కానీ మన మనసు మారకపోతే అవన్నీ తీసుకున్నా ఎన్ని ప్రయోజనం చేసినా కఠినుడు ఎవరు కూడా పరలోకంలో ఉండడండి. ఎప్పుడు కఠినత్వం ఉన్న చోట అయితే పరలోకంలో ఉండడానికి అవకాశం అనేది లేదండి. ఆయన హృదయాన్ని కలిగి ఉన్నవారే పరలోకంలో ఉంటారు.
అందుకే పౌలు అంటున్నమాట, జాగ్రత్తగా చేపట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి మీకు కలిగి ఉన్నదాన్ని. ఎందుకంటే చిన్న వాళ్ళు ప్రభువే నడిచినా సరే ప్రభు విసుగుదల తెచ్చి ఆయన్ని ఒకసారి 10 సార్లు శోధించితే అసలు ప్రభు అంటారన్నమాట, మీరు ఎన్నడను విశ్రాంతి దినంలో ప్రవేశింప పొందుతురు కాక అని ప్రభు అన్న మాట ఉన్నదండి. ఆ మాటను బట్టి ఈ మాట చెప్తున్నారన్నమాట. దేవుడే నడిచినా సరే, దేవునితో నడిచినా సరే తమ హృదయాన్ని కఠినపరుచుకుని దేవునినే శోధించడానికి వాళ్ళు ప్రయాసపడ్డారే. ఆ స్థితిలో మనకు రాకుండా ఏం చేసుకోవాలి? మనం ఏ శ్రమలో ఆ శ్రమలోనే మనం దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని మన హృదయాన్ని ఎప్పుడు కూడా కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడేవారు ఉండాలి. అలా ఉండటమే రక్షణ. ఆ రక్షణలోకి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసి నడిపించేవారు గాను. ఎందుకంటే రోమీలు చూడండి 7:14 చూడము ఒకసారి. 7:8 చదవండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించి. ఎందుకంటే దేవుడు మాట చెప్తున్నది అది వద్దు అని, ఈ లోకం ఆలోచన చెప్తుంది అది కావాలి అని, ఆసక్తి మనకు పుడుతుందండి. కానీ వాక్యం ఏం చెప్తుంది? అది వద్దు అని చెప్తుంది. కానీ మనలో ఉన్న ఆశ ఏం చేస్తుంది? ఏదో రీతిగా నువ్వు పొందుకో అని చెప్పి మనం ప్రోత్సహిస్తుంది. అప్పుడే మనం మన హృదయాన్ని కఠినం చేసుకుంటామండి. దేవుని మాట బట్టి మనం ఎన్ని పోగొట్టుకుంటామా అని, దేవుని మాట వాక్యాన్ని బట్టి ఎన్ని వదులుకోవాలా అని ఏం చేస్తాం? మనం హృదయాన్ని కఠినం చేసుకుని అదే విధంగా ముందుకు వెళ్ళిపోతామండి. పాపం ఏం చేస్తుంది? మన అవసరాన్ని చూపిస్తుంది. అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ మన హృదయాన్ని కఠినం చేసుకుని దేవుని వాక్యాన్ని తాత్కాలిక పక్కన పెట్టేస్తామండి. పక్కన పెట్టేయటం వల్ల ఏం జరుగుతుంది? పాపం చెప్పిందే మనం చేస్తున్నాం, కానీ దేవుని వాక్యం చెప్పింది ఎంత మాత్రం చేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ కఠినత్వం అంటే దేవుని మాట మీద మన గౌరవము, దేవుని మాట మీద విలువ ఎప్పుడైతే మన హృదయంలో పక్కకు పోనీయో అప్పుడే మనలో కఠినత్వం, అంటే ఆ కఠినమైన మనసు మనలో, ఎందుకంటే దేవుని కూడా పక్కన పెట్టేసి కఠినమైన మనసు కనుక మనలో ఉంది అంటే దానికి కారణం ఏమిటి? ఆ బీజం మనలో ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఈ హృదయంలో కఠినం అనే బీజం మనలో ఉన్నప్పుడు అది ఎన్ని మంచి పనులు చేయాలన్నా సరే అక్కడ అది మన ఆటంకంగా మారుతుందండి. దేవుని మాట ఏం చేస్తాం? మనం కాస్త పక్కన పెట్టేస్తాం. ఆ స్థితిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ముందు ఆ బీజం మనలో ఉండకూడదండి. దేవునికి లోబడే మనసు, వాక్యానికి లోబడే మనసు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనసు మనలో ఉండటానికే ప్రయాసపడాలి, కానీ దాన్ని పక్కన పెట్టేసే మనసు ఎప్పుడూ కూడా మనకి ఉండకూడదండి. అది ఒకవేళ ఉన్నదనుకోండి తీసి అవతల పాడేయటానికి అక్కడ మనం ప్రయాసపడాలండి. అందుకోసం మనకి ఎవరు కావాలి? మనకి ఆయనే కావాలండి. అందుకే పౌలు అంటున్నామాట, అదే నాలో ఉన్న పాపం నాకు తెలియకుండానే నేనేమో చేయాలనుకుంటున్నాను, కానీ అది చేయకుండాను ఆ పాపమే నన్ను ఈ స్థితిలో తీసుకెళ్ళిపోతుంది. కానీ అది చేస్తున్న నేను కాదు, నాలో ఉన్న పాపమే చేస్తుంది. ఆ పాపం పోవాలంటే దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారునే లోబడాలండి. దేవుని వాక్యానికి లోబడే మనసు మనలో ఉన్నప్పుడే మనం జయించేవారునే ఉండి, ఏది మాన్యమైనవో, ఏది విలువైనవో, ఏది యోగ్యతమైనవో అవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన మనసు దేని మీద ఉండాలి? దేవుని మీద ఉంటేనే అప్పుడు సత్యాన్ని గ్రహించుకోగలుగుతాం, విలువైన దాన్ని చేపట్టుకునే వారునే ఉంటామండి. అంటే విలువ ఎందులో ఉన్నది? దేవుడు ఇచ్చిందంటేనే విలువ ఉందండి. అందుకే మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని ఉండుడి. అది మనం ఎప్పుడు పాడు చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు పాడు చేసుకున్నాం అనుకోండి మళ్ళీ పొందుకోవటం అనేది అసాధ్యం అండి. ఇంకా ముందు చదువు 2 వచనాలు. మనం ఆయన ఇందాక రోమీలు 7:8 చదివారు ఇందాక.
పాపము ఆ, 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 ఆ. ఎందుకంటే దేవుడు మరి చెప్పకపోతే అది మన పాపం కలగదండి. దేవుడు చెప్పాడు అది వద్దు వద్దు అన్నాడంటే అదొక ఆజ్ఞ. కానీ మనకి కావాలన్న మనసు మనకు ఉంది, అది ఎలాగైనా పొందుకోవాలన్న మనసు మనకు ఉంది. ఆ సమయంలో ఏం చేస్తాం, మనం ఆజ్ఞని పక్కన పెట్టి మన హృదయాన్ని కఠినం చేసుకుని దాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడతామండి. కానీ దేవుడు చెప్పలేదు అనుకోండి, అది మన పాపం కాదు. కానీ దేవుడు చెప్పాడు, మనకి చెప్పాడు కాబట్టి అక్కడ మన హృదయాన్ని మనం కఠినం చేసుకోకూడదు. దేవుడికి లోబడే మనసు కలిగిన వారు ఉండాలి. ఏమో ఎందుకు చెప్పారు ప్రభు, అది మనకు అవసరం లేదేమో అన్న ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు దైవ చిత్తానుసారంగా ఆలోచిస్తామండి. కానీ అది ఎలాగైనా పొందుకోవాలి, దీన్ని దేవుని కోసం వదులుకోవాలా అన్న మనసు మనలోకి వచ్చింది అనుకోండి, అది ఎలాగైనా చేయటానికి ఆ సమయంలో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతామండి. ఆదామవ్వ ఆ సమయంలో మరి ఆయన మాటని ఎందుకు పక్కన పెట్టారు? అందరూ ఏదో వస్తుందేమో అని చెప్పి ఎవరినో చిన్న మాట పట్టుకుని ఆ దేవుని మాటను పక్కన పెట్టి అది సంపాదించుకోవటానికి ఆ సమయంలో ముందుకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడానికి కారణం ఏంటి? దేవుని మాటకు విలువ లేకుండా తమ హృదయాన్ని కఠినం చేసుకున్నారండి. వాళ్ళు తెలియకుండానే ఎక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళు. అంటే పాపం అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవటం అండి. పాపం అన్న మాటకి ఏమిటంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవటమే. పాపముతో దేవుడు నడవడండి. కాబట్టి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. అది వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? దేవుడు అది వద్దన్నాడు, కానీ ఆ పని చేయడానికి మనకి ఇష్టం. ఇక్కడ మన ఇష్టాన్ని చంపుకోకుండాను అక్కడ కేవలం దేవుని వద్దన్న దాని విషయమే మనం ఆలోచిస్తున్నామండి. నా దేవుడు వద్దన్నాడు కాబట్టి ఇది నాకు అవసరం లేదు అనే మనసు మనకు ఉందనుకోండి, మరి సమస్య లేదు. కానీ అది పోగొట్టుకున్నాము అన్న బాధ మనలో ఉందనుకోండి, ఖచ్చితంగా దాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలనే ఆలోచన కూడా మనకి అప్పుడు పుడుతుందండి. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా నిలవడానికి ప్రయాసపడేవారు. ఈ విషయంలో నేను ఆ మాట పౌలు అంటున్నాడు అనమాట, అయ్యో నేను చేయాలనుకుంటున్నాను, అది చేయలేకపోతున్నాను, నాలో ఉన్న పాపమే నన్ను నడిపిస్తుంది. అందుకే దేవునికి అనుకూలంగా ఉండటమే రక్షణ. ఆ మనసును మనం పోగొట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ పొందుకోవటం అనేది చాలా కష్టమండి. అందుకే క్రీస్తు ఈ మనసును మీరును కలిగి అమ్మ పిలిపిలు చూడమ్మా. 2:4 మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములని మాత్రమే కాక జనుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి యుండుడి. మన సొంత అవసరాలే కాదండి, మన పక్కన దేవుడు మనతో సహవాసానికి పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. వారందరి విషయాల్లో కూడా కేవలం మనం దేన్ని సంపాదించుకోవాలండి? అక్కడ సమాధానం అండి. ఇద్దరమైన అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనుకోండి, అభిప్రాయ భేదాలు పోవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఉందట మనం ఉంటే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఇక్కడ వాక్యం మనకు తెలుసు. ఇద్దరికి భేదం ఉన్నది, ఇద్దరిలో ఎవరు తగ్గాలి? ఎందుకంటే ప్రభు ఉన్నతమైన వారు, దేవుని కుమారుడే. ఇక్కడ దారి తప్పాం మనం, యోగ్యత లేదు. యోగ్యత లేని వారి కోసం తన ఉన్నతమైన స్థానాన్ని పక్కన పెట్టి తానే తగ్గారు కదండి. అంటే అక్కడ పరలోకం నుంచి కింద దిగి వచ్చి తన శిలువ మీద వెళ్ళడానికి ఇక్కడ మన యోగ్యులమా? ఆయన యోగ్యులమే కాదండి. ఎందుకంటే మనం దారి తప్పిన వాళ్ళమే, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదండి. కానీ ఇప్పుడు ఆయన ప్రాణం ఎవరి కోసం పెడుతున్నారు? ఎందుకంటే ఆయనకి మనకి సమాధానం లేదు, కానీ ఆ సమాధానం కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ తాను చేస్తున్నారండి.
ఇక్కడ మనం చేయట్లేదు. ఈ మనసు మనకు ఉండాలండి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ సమాధానం ఎదగవలసిన బాధ్యత మొట్టమొదటి మనకండి. అది ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఎందుకంటే మనం ఇద్దరమైన ఉన్నప్పుడు ఇద్దరమైన సమాధానం పరిస్థితి వస్తుందంటే దాన్ని మనం జయించాలంటే మొట్టమొదటి సమాధానం వెతకవలసింది ఎవరు? కేవలం మనమేనండి. దేవుని సహాయం తీసుకునే వారునే, సమాధాన పడేవారునే, ఎలాగైనా సరే దాన్ని జయించేవారునే ఉండాలి. అందుకే క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండు. అప్పుడు కుటుంబంలో చూడండి సమాధానం వెలుబడి చేస్తుంది. దేవుని ఎరిగి ఉన్న పెట్టడం కాబట్టి మనం వారు తెలియక వెళ్ళిన పొరపాట్లు చేసినప్పుడు వారు తెలిసే విధంగాను వారితో సమాధానంతో మనం వారిని నడిపించుకునే వారునే ఉండాలి. ప్రభువుతో మనం కలిసి పనిచేసామనుకోండి ఖచ్చితంగా కుటుంబంలో ఎటువంటి సమస్య రాదే. ఆ మనసును మనం కలిగి ఉన్న వారునే వాళ్ళు తెలుసుకునే విధంగా మనం వారిని వాక్యంలో నడిపించుకునే వారునే ఉండాలి. అంటే క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి. ఎందుకంటే ఇక్కడ 4వ వచనం చూడమ్మా. మీలో ప్రతి వాడును సొంత కార్యములో మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఇదేనండి. వాళ్ళు సమాధానంగా ఉండలేరు, వాళ్ళు మన సహాయం చేయలేరు. అలాగని చెప్పి మనం చేసే సహాయం మనం చేయలేమా? అదేవిధంగా వారు సమాధానం ఉండలేదు అని చెప్పి మనం సమాధానంగా వండుకొని ఉంటే ఎలా ఉంటుంది? తేడా కాదండి. ఏనాడైనా సరే వారు శత్రువులుగానే ఉండిపోతారు. శత్రువులు మిత్రులుగా మారాలంటే వారి చేస్తున్న పనులను గమనించుకొని ఆ స్థితిలోంచి వారిని బయటికి లాగాలంటే ఇక్కడ దేవుని సహాయం తీసుకునేవారు మనం ఉండాలి. వాళ్ళు విడిచిపెట్టేయకూడదండి. విడిచిపెట్టేస్తే వాళ్ళంతా ఎక్కడ పోతారు? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. వారిని సంపాదించుకోవాలంటే మనం ఈయన మనసు కలిగిన వారునే మనం ఉన్నప్పుడే దేవుని కార్యాలు మన ద్వారా నెరవేరుతాయండి. ఒక ఆత్మ రక్షించబడితే చూడండి అప్పుడు ఎందుకంటే పరలోకంలో ఏం జరుగుతుంది? గొప్ప విందండి. అందుకే ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నా సరే ఈయన మనసును కలిగి ఉన్నవారునే ఉండాలి. అయ్యి ఖచ్చితంగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం దేవుని వద్దండి. ఇంకా ముంచుదు ఆయన దేవుని స్వరూపముని కలిగి ఉండి దేవునితో సమాధానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, అంటే అవి ఏమీ చేయకుండా ఆయన దీనుడిగా మారారు. ఎందుకంటే అవతల వాళ్ళు శత్రువులుగానే ఉన్నారు, ప్రాణం తీస్తానికి సిద్ధంగా ఉన్నారండి. కానీ ఆ స్థితిలో కూడా ప్రభు ఏం చేశారు? ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నారు. ఆయనలో పాపం లేదు, ఏమీ లేదు, దోషాలను తన మీద ఒప్పుకున్నారు. శత్రువులుగా అందరూ ఉన్నారండి, ఇష్టానుసారిగా ప్రవర్తించారు. అయినా సరే ఆయన వారి కోసం ప్రార్థన చేశారు. కానీ తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. దేవుని ఉగ్రత రాకుండా ఈయనే వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. అంటే వారు తెలిసి తెలియక చేస్తున్న పనులు బట్టి అటువంటి మనసు ఉండాలి. వారు తెలిసి తెలియక చేస్తున్నారు. అది గ్రహించుకున్నాం అనుకోండి వారు రక్షించుకోవడానికి ప్రయాసపడతాం, కానీ వాళ్ళు చేస్తున్న పనిని బట్టి మనం ద్వేషించేవారుగా ఉండవండి. అందుకే క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు. ఇది కలిగి ఉండాలంటే మన హృదయం ఎప్పుడు కఠినంగా ఉండకూడదు. మన కఠినత్వానికి అప్పచెప్పుకున్నాం అనుకోండి ఏనాడు కూడా మనం ఆయనలాగా ఉండలేము, ఆయనలా మనం ప్రవర్తించలేము, ఆయనలో ఉండటానికి కూడా అవకాశం అనేది ఎంత మాత్రం ఉండదు. అందుకే మనలో ఏమి ఉండకూడదు, కఠినత్వం అనేది అసలు దగ్గర చేరకుండా జాగ్రత్త పడేవారునే ఉండాలి. అవసరమైతే కొద్దిగా నష్టపోవడానికన్నా ఇష్టపడాలి, కానీ కఠినత్వాన్ని చేర్చుకున్నామనుకోండి పరలోకం కోల్పోతాం. అందుకే ఎప్పుడు సమాధానాన్ని వెతకటానికి ప్రయాసపడేవారునే. ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకోవాలంటే అన్నమాట ఏపీసీలో ఉంటుంది చూడమ్మా, 4:20
మనము ఒకరినొకరము 4:20 అమ్మ. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందల సత్యము ఉన్నట్లుగాని ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగును క్రీస్తును మరి ఈ మాట ఎందుకన్నారు ఆయన? ఆ పై వస్తువు చదవండి. ఎందుకంటే ఎటువంటి వారు ఉన్నారు మన పక్కన? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అన్నారు. ద్వేషించేవారు గాను, అది రకరకాల పాపంలో నిండిపోయి ఉన్నవారు గాను మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం వారిలాగా ఉండాలా, క్రీస్తులాగా ఉండాలా? క్రీస్తులాగా ఉండాలంటే ప్రభులో మనం ఏమి నేర్చుకున్నాం? ఆ మాటే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ప్రభులో నువ్వు సత్యాన్ని నేర్చుకున్నావు, ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటేనే క్రీస్తులో నడుచుకున్న వారు అవుతామండి. కానీ ఆ సత్యంలో అనుసరించకుండాను క్రీస్తు దగ్గర నేర్చుకున్నామంటే అది ఒట్టు మాట అవుతుందా? మరి అది కాదండి. అది ఆ సత్యాన్ని నేర్చుకున్నాం, అలాగ మనం నడుచుకోకపోతే అక్కడ అదే ప్రబోధనండి. నువ్వు అలా ఉండకపోతే వాళ్ళకి నీకును తేడా లేదు. ఎందుకంటే మన పక్కన ఉన్న వారితోనూ మనకి తేడా లేదు. తేడా ఎప్పుడు వస్తుంది? నువ్వు క్రీస్తులు నేర్చుకున్నావు కాబట్టి క్రీస్తులా జీవించు. అంటే ఇది సత్యం గురించి దేవుని దగ్గర నేర్చుకున్నావు, ఆ సత్యాన్ని నువ్వు అనుసరించి జీవించు. అప్పుడు క్రీస్తులా అది రక్షణ అండి. అంటే రక్షణ అన్న నోట్లోంచి రాదండి. నోటితో విన్నాం అన్న మాట ఒప్పుకున్నాం, విశ్వసించాం, అది క్రియల్లో చూపిస్తున్నామండి. ఎప్పుడైతే ఆయన సత్యాన్ని గ్రహించామో, మనం ఆ మాటలు విన్నామో, అది గ్రహించుకున్నామో, మనం విశ్వసించామో, అది మన క్రియల్లో కనపడాలండి. ఏ సత్యం అయితే విన్నామో ఆ సత్యాన్ని క్రీస్తుని పోలి మనం అది జరిగించుకునేవారు ఉండాలండి. అప్పుడే మనం క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వారు ఉంటాయి. ఆయనతో మనం నేర్చుకున్నదాన్ని ఏం చేసుకోవాలని మన జీవితంలో మనం అనుసాగించేవారమే, దాన్ని బట్టి జీవించేవారు ఉండాలి. అలా ఉండటమే రక్షణ అండి. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే మరి దేవుని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది రక్షించబడి ఉంటారండి? ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నిజంగా రక్షించబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఇక్కడ మరి ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది కదా, ఎంత జాగ్రత్తగా ఉంటే మన రక్షణ ఉంటుందండి. మనకి ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఆ రక్షణలో ఉన్నామా, లోకంలో ఉన్నామా, వెంటనే వాక్యమే ముందు పెడుతుంది. ఇక్కడ అదే పక్కన వాళ్ళు ఉన్నారు, ఇష్టానుసారంగా నడుస్తున్న వాళ్ళే. ఈ పక్కన మనము ఉన్నాం. వాళ్ళలాగా మీరు ఉండకూడదంటే క్రీస్తును పోలి ఆయన మీకు నేర్పించిన దాన్ని మీ జీవితంలో చేపట్టుకునే వారు ఉండాలి. సత్యం అనేది ప్రభు ఏం చెప్పారో ఆ సత్యము మన నడవడికలోను మన క్రియల్లోనూ కనబడే విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ సత్యాన్ని బట్టి లోకం మనం గుర్తిస్తుంది. అప్పుడు మనం లోకం మనకు లోపడుతుంది. ఈ తేడా కనపడలేదు అనుకోండి, వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం లోకం గుర్తించకపోతే ఇక్కడ మనకి ఏ విధంగా మనది ఏ లోకం మర్యాద ఇస్తుంది మనకి? కేవలం మన బైబిల్ పట్టుకున్నంత మాత్రం క్రైస్తవులు అయిపోవాలి. ఈ విధంగా వెళ్ళినప్పుడే రక్షించబడిన వారి కింద మనం మాత్రం ఇలా మారటం కోసమే తన ప్రాణం పెట్టారు అన్నమాట. అంటే క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఇందుడి గట్టిగా చేపట్టాలండి. చిన్న చిన్న విషయాల్లో మనం అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను అవసరం వచ్చినప్పుడు మనకి మేము ముందుకు వెళ్ళలేమండి. చిన్నదే పెద్దదాన్ని కాదండి. ఏ విషయంలో సరే మనం మనలోని కఠినత్వము అనేది మనలో ప్రవేశించకుండా వాక్యానికి లోబడే మనసుకి మనం లోబడే వారు
ఉండాలి. దేవుని దగ్గర నేర్చుకున్నాం మనం. నేర్చుకుందాం ఏం చేసుకోవాలి మనం? ఇప్పుడు సద్వినియోగం చేసుకునే వారునే ఉండాలి. దేవుడు ఏదొద్దన్నాడో దాన్ని పక్కన పెట్టేసే మనసు కలిగిన వారునే ఉండాలి. అలా ఉన్నప్పుడే రక్షణ. ఆ రక్షణ ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టారు. అందుకని ఈ లోకానికి వచ్చారు. ఇంకో చిన్న వయసులో జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. ఇంకో మాట గట్టిగా అంటే ఈ విషయాల్లో ఎబ్రిలో 4 అధ్యాయంలో 13 నుంచి చదవము. మరియు ఆయన దృష్టికి ఎందుకంటే ఆయన తెలియదు ఏమైనా ఉందండి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎందుకంటే చిన్న ఆలోచన చూడండి, ఇప్పుడు దేవునికి మరుగైంది ఏదైనా ఉన్నదా? అందుకే మరి చిన్న విషయం పెద్ద విషయం అనేది మనకు అవసరం లేదండి. దేవుడు ఏదొద్దన్నారో దాన్ని పక్కన పెట్టేసే ఉండాలి. దేవుడు ఎలా ముందుకెళ్ళమన్నారో అలా ముందుకెళ్ళేవారు దేవుని సమాధానాన్ని వెతకడానికే ఉండాలి తప్ప మనం వేరే దానికోసం మరి ప్రయాసపడవలసిన అవసరం. ఎందుకంటే దేవుడు అన్నిటినీ చూస్తున్న దేవుడే. ఏది దేవునికి మరుగైంది ఏది ఉండదండి. కాబట్టి మనం ఇక్కడ పడుతున్న దాన్ని శ్రమను బట్టి ఫలితం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఏదైనా కళ్ళం నూరుస్తాను ఎత్తికి నోటి చెక్కని కట్టడం అంటే జీతం ఇవ్వకుండా మాండం. ఆయన కోసం మనం మన జీవితంలో ఆయనలో నిలవటానికి మనం ప్రయాసపడుతున్నాం. ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలం దేవుడు మనకి ఆయనే ఇస్తారండి. మనం ఏ పని అయితే చేస్తున్నాం దేవుని కోసం ఆ పనికి తగిన విధంగా మనకు ప్రతిఫలం అనేది పరలోకంలో మన కోసం ఆయన సిద్ధం చేసి చూస్తారు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదండి. ఆయన ఏం చెప్తున్నారో అలా ముందుకు వెళ్ళిపోవటం మనం ఆ వెళ్ళిపోవటం ఉండే మనసే రక్షణ అండి. ఆయనకి దృష్టికి విరుద్ధమైనది ఏది కూడా చేయకుండా మన ప్రతిదీ దేవుడు చూస్తున్నాడనే నమ్మకంతోనూ భయముతోనూ మన ప్రతి పనిలో కూడా సమాధానాన్ని వెతుక్కునే వారునే ఉండాలి. ఆ ఉండే మనసు కోసమే మనం ప్రయాసపడాలి. అందుకే ప్రయాసపడే వారి కోసం చూడండి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. ఈ లోకంలో ప్రయాసలతో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం. ఆయన వద్దకు వెళ్ళేవనుకోండి ఖచ్చితంగా మనల్ని ఆయనే నడిపించేవారుగాను అంటే మాట పిలిపి మత్త సువార్త ఏ మాట ఉంటుంది కదండి 11:29లో ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు మనకి ఈ లోకల్ విశ్రాంతి దొరకాలంటే